హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైం అయితే అరౌండ్ మార్నింగ్ 8:30 అట్లా అవుతుంది. ఎంత పీస్ఫుల్గా ఎంత కామ్గా ఉందో కదా. ఇదంతా మా వీధిలో అనమాట. సో మా ఇంటి ముందర అన్ని పొలాలే ఉంటాయి అండ్ ఇటు పక్క రోడ్డు ఉంటుంది. మొత్తం పచ్చటి పొలాలే అనమాట. కొన్ని ఇల్లులు ఉంటాయి, ఇల్లు తర్వాత పొలాలు. వీకెండ్ అయితే కాదనమాట, బట్ నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేదు, ఇంకా అందుకే లీవ్ తీసుకున్నాను. కొంచెం రెస్ట్ తీసుకుంటే హెల్త్ అంతా కొంచెం సెట్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ ఎక్కడున్నా సరే వేరే మనం ఇంకెంత బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినా, ఎంత ఎక్స్పెన్సివ్ ప్లేసెస్కి వెళ్ళినా మన ఇంట్లో ఉండే ఆ ఫీలింగే వేరు కదా. అండ్ ఇదైతే మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్. మేమేం దీన్ని పెంచుకోవడానికి తీసుకురాలేదనమాట. వాళ్ళ పిల్లి వాళ్ళ అమ్మ దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఎప్పుడో మిడ్ నైట్ వచ్చి దానికి మిల్క్ ఇచ్చి వెళ్తుంది. అండ్ చాలా చిన్నది, నడవడం కూడా రావట్లేదు దానికి. ఇప్పుడు నడుస్తూ ఉందన్నమాట. గిన్నెలో పాలు పెట్టి పోసినా తాగట్లేదు, దానికి తాగడం కూడా రావట్లేదు. అండ్ దీన్ని చూసి చిన్నప్పుడు అయితే రాకెట్ వెళ్తుంది, రాకెట్ పొగ వదిలింది అనుకునే వాళ్ళం. బట్ ఇప్పటికీ నాకు కరెక్ట్గా రీజన్ తెలీదు అలా ఎందుకుందో. అండ్ ఇదైతే భలే పడుకుంది ముడుచుకుని చిన్నగా. అండ్ వీడైతే మా ఇంటికి ఆ పిల్లి కోసం వస్తున్నాడు. ఆ పిల్ల ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆ పిల్లి దగ్గరే ఉంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ బట్టలు ఆరడానికి పైకి వెళ్తుంటే ఇది చెప్తున్నాడు, ఇది అక్కది, ఇది మా అమ్మది, ఇది మా నాన్నది అని చెప్తున్నాడు వాడు. అంటే మా అమ్మది, తాతది, అక్కది, మావయ్యది అని చెప్తున్నాడు అనమాట. అండ్ తర్వాత అయితే కుంకుడుకాయలు తీస్తున్నాను, తలస్నానం చేద్దామని. నేను అంతకుముందు చెప్పాను కదా షాంపూలు యూజ్ చేయట్లేదు, కొంచెం హెయిర్ ఫాల్ కన్నా అండ్ తలనొప్పి ఒకటి ఎక్కువ వస్తుందన్నమాట. ఆ షాంపూలు, ఆ స్మెల్ అదంతా. ఇంకా అందుకే ఊర్లోని కుంకుడుకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏరుకొచ్చుకొని కొట్టుకొని ఇలా నానబెట్టుకోవాలి. మనం చేసే ఒక 2-3 అవర్స్ ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇట్లా దాన్ని స్మాష్ చేసుకుంటే మనకి అది వస్తుంది అనమాట, ఫోమ్ వస్తుంది. సో దాన్ని వేరే దాంట్లో తీసుకుని ఫోమ్ పెట్టుకుంటే చాలు చుండ్రు అంతా పోతుంది. మెయిన్లీ ఇచ్చింగ్ ఏమన్నా ఉన్నా సరే వదిలిపోతుంది. సీ మై నూడిల్స్ హెయిర్ ఎంత వాల్యూమ్ వచ్చిందో కదా. అండ్ షాంపూతో చేస్తే నిజంగా ఇంత ఒత్తుగా కనిపించదు జుట్టు. అండ్ కుంకుడుకాయలతో చేస్తే మాత్రం ఎంత చిన్నగా ఉన్నా మన జుట్టు కొంచెం ఎక్కువ గుబురుగా కనిపించింది అనమాట. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రఫ్ అవుతుంది హెయిర్. సో ఏదైనా కండిషనర్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఏం యూజ్ చేయను అనమాట, ఓన్లీ సిరమే యూజ్ చేస్తాను, అది కూడా రీసెంట్గానే. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్. యాక్చువల్లీ నాకు అంతకుముందు చికెన్ పాక్స్ వచ్చింది. సో డాక్టర్ సజెస్ట్ చేశారనమాట సన్ స్క్రీన్ యూజ్ చేయి బయటికి వెళ్ళేటప్పుడు అని చెప్పి. అండ్ ఆ మచ్చలు అవన్నీ తగ్గడానికి, ఇంకా ఎండకి ఎక్స్పోజ్ అయితే అవి ఇంకా నల్లగా కమిలిపోతాయని, అందుకే అనమాట సన్ స్క్రీన్.
అండ్ ఇందాక చెప్పాను కదా వీడు పిల్లి కోసం వస్తాడు అని, ఇంకా దాని దగ్గరే ఉంటాడు, లేస్తే చాలు. వీడైతే మా మేనత్త వాళ్ళ మనోడు అనమాట. వాడికి మియో మనడం సరిగ్గా రాక పియో పియో అంటాడు. ఇంకా దాని దగ్గరే కూర్చుని దాన్ని పిసికేసి చూసారా అని అట్లా పడేస్తాడు అట్లా పట్టుకుని. అండ్ ఇప్పుడైతే నాన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము పక్క ఊర్లో. మా ఊర్లో దొరుకుతాయి కానీ మరి అన్నీ దొరకవు అనమాట. కొంచెం బల్క్ క్వాంటిటీలో తెచ్చుకుందాం 1 మంత్కి సరిపడా అని చెప్పి పక్క ఊరికి వెళ్తున్నాం మార్కెట్కి. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే జిలేబీ తీసుకోవడం అయితే కంపల్సరీ. నాకు చాలా ఇష్టం జిలేబీ. అండ్ ఇక్కడ మా ఊరి పక్కన అయితే చాలా బాగుంటుంది, బెల్లంతో చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రైడ్ రైస్ తిన్నాం నాన్న నేను. అండ్ ఆల్మోస్ట్ అప్పటికే చీకటి అయిపోయింది. గేట్ తీసి ఉంటుందా లేదా అనుకున్నాం, తీసే ఉంది. ఇంకా 5 minutesలో ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.